పుస్తకాలు లేని చదువులు ఇప్పటికీ పూర్తవని ఇంటర్ పాఠ్యపుస్తకాల ముద్రణ. నెలన్నర రోజులు ఉత్త చేతులతోనే కాలేజీలకు వెళ్లాల్సిన స్థితి. తెలుగు అకాడమీలో పాలన అస్తవ్యస్తం. దీని మీద రివ్యూలు ఉండేయండి, దీని మీద రివ్యూలు ఉండయి. ఫ్యూచర్ సిటీ మీద రివ్యూ ఉంటుంది. ఇంకేదన్నా ఇంకా ఇదేందో ఉండే అందాల పోటీల మీద రివ్యూలు ఉంటాయి. అందాల పోటీల మీద రివ్యూలు చేస్తాం కానీ పుస్తకాల మీద రివ్యూలు చేయం. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి. గత 10 ఏళ్ళుగా జరిగిన దుర్మార్గమే మీరు కూడా చేస్తే ఎట్లా? ఇప్పుడు ఈ పుస్తకాలు ఎంతవరకు ప్రింట్ అయినాయి, ఏం జరుగుతున్నాయని కన్సర్న్ ఆఫీసర్లు, మంత్రి, మరి వీళ్ళంతా ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? జూన్ 12 వస్తే స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అవుతాయి. మరి ప్రింటింగ్ ఎందుకు ఆలస్యమైంది? మీరు ఏమన్నా కొన్ని లక్షల పుస్తకాలు దేశమంతా పంచిపెట్టాలన్నా ఏంది? ఉన్న కాలేజీలు, అది కూడా మీరు గవర్నమెంట్ కాలేజీలకే కదా మీరు ఇచ్చేది. ఎన్ని కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు? రాష్ట్రంలోని ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈసారి కనీసం మరో నెలన్నర రోజులు పాఠ్యపుస్తకాలు లేకుండా చదువుకోక తప్పదు. ఇప్పుడు ఈ లీడర్ల ఇళ్లలో ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు పుస్తకాలు లేకుండా మీరు కూడా నెలన్నర రోజులు కాలేజీకి పంపండి. మీ మనవడే మిమ్మల్ని అంతాడు, మీ కొడుకే మిమ్మల్ని అంతాడు. పుస్తకాలు కూడా కొనియలేదు ఎందుకురా నువ్వు అంటాడు. కార్లనే పోతాడు, పుస్తకాలు కూడా కొని నువ్వేం తండ్రిరా అంటాడు. మరి మా పిల్లలకి ఎందుకు ఈ పరిస్థితి? జూన్ 2వ తేదీన విద్యా సంవత్సరం ఆల్రెడీ మొదలైంది ఇంటర్. ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు మార్కెట్లలో కూడా విక్రయానికి పుస్తకాలు తీసుకురాలేకపోయారు. విద్యాశాఖ, ఇంటర్ బోర్డు, తెలుగు అకాడమీల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆదర్శ పాఠశాలలు, జనరల్ గురుకుల కాలేజీలు, కేజీబీవీల్లోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంది. ఒకవైపు విద్యార్థుల సంఖ్య పెంచాలని లక్ష్యాలు విధిస్తున్న అధికారులు కాలేజీలు తెరిచేలోగానే పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచకపోవడం ఏమిటని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 4.5 లక్షల మంది ఎదురు చూస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా 9,50,000 మంది ఇంటర్ విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2 సంవత్సరాలకు కలిపి 1,56,000 మంది, విద్యాశాఖ పరిధిలోని ఇతర విద్యా సంస్థల్లో మరో 75,000 మంది ఉంటారు. వీరందరికీ ఉచితంగా పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కార్పొరేట్ కాలేజీల్లోని విద్యార్థులకు ఆ కాలేజీలు సొంతంగా ముద్రించిన మెటీరియల్ అందిస్తాయి. ఇతర ప్రైవేట్ కాలేజీల్లో కూడా సగం మంది తెలుగు అకాడమీ పుస్తకాలు కొంటూ ఉంటారు. ప్రైవేట్ కాలేజీ వదిలిపెట్టండి, అరే గవర్నమెంట్ కాలేజీలను ఇవ్వాలి కదా ఫస్ట్ ప్రింట్ చేసి. అంటే ఇక్కడ ఏంది, హేడ పుస్తకాలు దొరికాయిరా, ఆడికి పోతే చదువు రాదు ఏం రాదు అని చెప్పి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి పోవాలి. మళ్ళీ ఏడికి పోవాలి, మళ్ళీ శ్రీ చైతన్య నారాయణ దగ్గరికి పోవాలి. ఇది కుట్ర. ఇప్పుడు మీరు ఫాలోఅప్ చేయలేనప్పుడు, మీరు రివ్యూ చేయలేనప్పుడు ఒక మంత్రిని పెట్టాలండి ముఖ్యమంత్రి గారు. మీ దగ్గరనే పెట్టుకోవాలి అన్ని శాఖలు. మున్సిపల్ మీరే, విద్యాశాఖ మీరే, కార్మిక శాఖ మీరే, అన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. ఒక 6 మంత్రులు పెండింగ్ మంత్రులని డిసైడ్ చేసేందుకు మురుగుతున్నారు. సంవత్సరంన్నర అయింది, సిగ్గులేదు ఇంతవరకు ఒక 6 మంత్రులని పెట్టలేకపోతుంది ఈ కాంగ్రెస్. ఢిల్లీకి హైదరాబాద్ ఒకటే చక్కర్లు కొడుతున్నారు. మీకు అధికారంలోకి ఇచ్చింది పూర్తి స్థాయిలో క్యాబినెట్ కూర్పు చేసి పరిపాలన చేస్తారని కదా. అయిపోయి 2 ఏళ్ళు అయిపోతున్నది. 2 ఏళ్ల పాటు విద్యాశాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. ఇది మన పాలన. ఇట్లనే కేసీఆర్ 3 నెలల పాటు క్యాబినెట్ విస్తరించకపోతే ఎంపీ ఎలక్షన్లో తరిమేసిరు. 17 సీట్లు గెలవాల్సిన 9 సీట్లు ఇచ్చిరు 2019 ఎలక్షన్స్లో. రేపు మీకు లోకల్ బాడీస్లో మామూలుగా ఉండదు. ఇగో ఈసారి వారైనా కొనేందుకు అవి మార్కెట్లో లేకపోవడం గమనార్హం. మొత్తానికి 4.5 లక్షల మంది పుస్తకాలు లేకుండానే నెలన్నర రోజులు చదువుకోవాల్సిన పరిస్థితి. అంటే ప్రైవేట్ వాళ్ళు కూడా ఈ తెలుగు అకాడమీ బుక్స్ కొనుక్కోవడానికి లేదు, ఎందుకంటే ప్రింటింగ్ కాలే. తెలుగు అకాడమీ ఇప్పుడు బడ్జెట్ కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ కాకుండా చిన్న కాలేజెస్ ఉంటాయి. వాళ్ళు తెలుగు అకాడమీ బుక్స్ మీదనే డిపెండ్ అవుతారు. మార్కెట్లో వాళ్ళు కొనుక్కోవాలా, వీళ్ళు ప్రింటే చేయలేదు ఇంతవరకు. తెలుగు అకాడమీలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని, ఒక అధికారినికే 5 పోస్టుల బాధ్యతలు ఉన్నాయని, అకాడమీకి పూర్తిస్థాయి డైరెక్టర్ లేకపోవడంతో ముద్రణ పైన పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వస్తున్నాయట. మరి ఏం చేసిరండి మీరు? గవర్నమెంట్లోకి వచ్చి 1.5 ఇయర్ తర్వాత ఆమె ఒక్కామెకి చేతుల్ని అన్ని శాఖ అంత భారం ఎందుకు ఆమె మీద? ఏమంత స్పెషల్ ఆమె? ప్రతిపాదనల తిరస్కరణ అయినా ఆలస్యమే. పాఠ్యపుస్తకాల్లో సిలబస్ మార్పు పైన 2024 నవంబర్ నుంచి ఇంటర్ బోర్డులో కసరత్తు జరుగుతోంది. ఎన్సీఈఆర్టీతో పోలిస్తే ఇంటర్లో సిలబస్ అధికంగా ఉందని, దాన్ని తొలగిస్తే విద్యార్థులపైన గణితం, భౌతిక శాస్త్రంలో 15-20% భారం తగ్గుతుందని
బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 2వ వారంలో ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదన పంపించారు. అదే నెలాఖరులో వాటిని ప్రభుత్వం తిరస్కరించింది. 2025-26 విద్యా సంవత్సరానికి పాత సిలబస్తో పాటు ఇతరత్ర మార్పులు లేకుండా యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ సిలబస్లో మార్పులు చేస్తే జూన్ 2వ తేదీలోగా పుస్తకాలు ఇచ్చే విషయమై ఇంటర్ బోర్డు అధికారులు భరోసా ఇవ్వని కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరి ప్రభుత్వం సిలబస్ మార్చాలా వద్దా అనుకున్నప్పుడు ఇంకొంచెం ముందు దానికి ప్లాన్ చేయాలి. టైం లేదు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసి పడేసి దాన్ని తిరస్కరించారు. అంటే కాలేజీల పునఃప్రారంభానికి నెల రోజుల సమయం ఉన్న సకాలంలో పుస్తకాలు ముద్రించలే. ఈ విషయమై తెలుగు అకాడమీ మేనేజర్ ప్రింటింగ్ ఇన్ఛార్జ్ స్వర్ణలత మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం పుస్తకాల ముద్రణ పూర్తయింది. ద్వితీయ సంవత్సరం పుస్తకాల ముద్రణ కొనసాగుతోంది. పుస్తకాలకు జిల్లాలకు చేర్చిన తర్వాత కాలేజీలకు నేరుగా పంపించాల్సి ఉంటుంది. పూర్తయింది అంటున్నావు, ఏడున్నాయి? పూర్తయింది అంటున్నా, మరి ఇంకా రాలే కదా, ఎప్పుడు వస్తాయి?